विद्यमान आत्मनिर्भर के लिए कार्ड हाजिर है। सेंट्री खड़े रहे बाकी వర్క్ క్రమంలో నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ఎవరికి వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మావో అయ్యవ్వా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి శ్రీ ఎం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఇతరత న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, ఉద్యోగులకు, పోలీసు వారికి, మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుహాసిని సుమధురభాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. న్యాయమూర్తులు కూడా వారి వెంట కూడా కొంచెం ఎదురుకు వచ్చి నిలబడాల్సింది రిక్వెస్ట్ చేస్తాను. జనగణమన గీతం పాడవలసింది రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ హాజరైనటువంటి మా సోదరి న్యాయమూర్తులకు, బార్ అసోసియేషన్ మెంబర్స్కి, కోర్టు స్టాఫ్కి అందరికీ నా వందనాలు. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దన్ ద వర్డ్స్. కాబట్టి
మనం ఒకసారి మన చరిత్రకి వెళ్ళినప్పుడు స్వతంత్ర సమరం సాగించిన వాళ్ళలో కానీ లేదా కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసినటువంటి వారిలో కానీ అందరూ కూడా న్యాయవాదులే. సమాజాన్ని ముందుండి నడిపించిన వారు న్యాయవాదులు. ఈరోజు మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గాంధీ గారిని గురించి కానీ లేదా అంబేద్కర్ గారిని గురించి కానీ లేదా పాత వాళ్ళని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అంటే బాగుండదు. ఆ లక్షణాలు మనం కూడా కొంత పాతవారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ స్ఫూర్తి తీసుకోవడం కోసమే మనము ఈ గణతంత్ర దినోత్సవం కానీ లేదా ఆగస్టు 15 కానీ జరుపుకోవడం అనేది చేయాలి. సో మనం అందరం సొంత లాభం కొంత మానుకొని సమాజ శ్రేయస్సు వరకు మన బాధ్యత మనం ఒకసారి పునరాంకితం అయితే సరిపోతుంది. అంతకుమించి మనం చేయాల్సినటువంటిది ఏం లేదు. కాబట్టి న్యాయవాదులుగా అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ ఇట్ ఈస్ నాట్ ద ఆఫీసర్స్ అండ్ స్టాఫ్, ఇట్ ఇన్క్లూడ్స్ అడ్వకేట్స్. సో మంచి మనుషులుగా ఉంటే మంచి వ్యవస్థల్ని తయారు చేయగలుగుతాం. మనము ముందు తరాల వారు మంచిగా మనం స్వేచ్ఛా స్వాతంత్రాలని మనం అనుభవించాలంటే మన తర్వాత వచ్చేవాళ్ళు వాటిని నేర్చుకుని ఉండాలి. అవి లేనప్పుడు మనం ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండేది అవ్వచ్చు, మళ్ళీ ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం ఉంటాం. కాబట్టి మన యంగర్ జనరేషన్స్ని మంచి విలువలు నేర్పించాల్సినటువంటి వాళ్ళం మనం నడుచుకుంటూ ఉంటే మనం చూసి వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి అందరూ కూడా మనలో ఉన్నటువంటి మంచి విలువలు పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతతో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.